మా అమ్మమ్మ గారి ఇల్లు 2025 అనేసారు. మా తాతగారి దగ్గరికి వచ్చాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సారి పెట్టారనమాట. చిన్నపిల్లలు పుడితే ఇస్తారు కదా, ఊర్లో గిఫ్ట్స్ అన్నీ ఇస్తారు, మిఠాయి ఉండే ఇవన్నీ. ఏం పెట్టారో చూద్దాం. మా తాతగారు మా కోసం దాచారు, నిన్నే ఇచ్చారంట. ఒక్కొక్కటి తీస్తా. వీళ్ళకి గర్ల్ పుట్టింది, బేబీ గర్ల్. అమ్మాయి బొమ్మ ఇచ్చారు కదా, బేబీ గర్ల్ అని. చూస్తా, వీడియో మా అక్క తీస్తుంది, మా అక్కకి ఇస్తా. చంటి ఇలా రాశారు వాళ్ళ ఇంటి పేరు, అదే చంటి బిడ్డ సారె కానుక. ఏంటిది, కొండరెడ్డి వారి అంట, వాళ్ళ ఇంటి పేరు వేశారు. వీళ్ళ ఊళ్ళో బాగా పెడతారు సార్, మా ఊరి కన్నా మంచి మంచి స్వీట్స్ ఇవన్నీ. జీడిపప్పు అచ్చు, ఇది పల్లి అచ్చు, చలివిడి అంటారు కదా, ఇది ఖచ్చితంగా పెట్టాలి చిన్నపిల్లలు. జాంగ్రీ, ఈ స్వీట్ చిన్నప్పుడు చూసేవాళ్ళం ఎక్కువ, ఈ మధ్య ఎవరు తినట్లేదు. ఇది సోంపాపిడి, కోవా గజ్జికాయ, ఇది చాలా బాగుంటుంది, లోపల కొబ్బరితో చేస్తారు, దీని లోపల స్టఫ్ ఉంటుంది, మీరు అనుకునే స్టఫ్. ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇది హాట్, ఇవన్నీ పెట్టారు. ఇంకో కవర్ ఉంది, అది కూడా చూపిస్తాను, బాక్స్లో ఉంది, ఇవన్నీ పెట్టేసి చూపిస్తాను. వెనక మా తాతగారు. ఇంకా శనగపిండి, పసుపు, కుంకుమ, ఇవి కామన్, ఇవి కూడా ఇస్తారు అందరూ. అండ్ వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు అందరికి. ఇవన్నీ అమ్మాయి తరపు వాళ్ళే తేవాలి తెలుసా, అమ్మాయి తరపు వాళ్ళు తెస్తే అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఊర్లో పంచిపెట్టుకుంటారు. హాట్ బాక్స్, ఇది లైక్ కర్రీ బాక్స్ లాగా అనుకుంటా. పార్టీషన్స్, వెజిటబుల్స్, సాలడ్, రైతా, బాగుంది కదా. ఈ ఊరిలో బాగా ఇస్తారు. నేను మీ ఊర్లో కూడా అంతేనా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నీ పెంకుటిల్లు ఉండేవి, తీసేసి అందరూ బిల్డింగ్ వేసుకుంటున్నారు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా అమ్మమ్మ లేరు ఇప్పుడు. మా తాతగారు ఒక్కరే ఎలోన్ ఉంటారు, మా దగ్గర ఉండమన్నా ఉండరు. సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇల్లు ఒక్కటే ఏమైపోతుంది అంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఇల్లు కొత్త కట్టుకున్నారు. ఇవన్నీ పైనాపిల్ చెట్లు. పైనాపిల్ చెట్లు ఎప్పుడైనా చూసారా? పైనాపిల్స్ లేవు, సమ్మర్లో వస్తాయి అనుకుంటా ఎక్కువ. తాతగారు అక్క కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సగం ఇంట్లో యూజ్ చేయని వస్తువులే ఉంటాయి. తాతగారు అక్క కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ కవర్ ఎప్పుడు మా తాతగారి దగ్గరికి వచ్చినా తీసుకురావాలి, దీంట్లో లగ్గేజ్ తీసుకొస్తూ ఉంటాం మా తాతగారి కోసం. అది లేకపోతే చిన్న చిన్న బ్యాగులు అసలు కానే కావు. కేక్ మా అక్క చైల్డ్హుడ్ ఫేవరెట్, నాకు కూడా ఇప్పటికీ కూడా. పాతకాలం ఇల్లు, ఈ ఇల్లు ఎప్పుడు కట్టించారో అది నెంబర్ వేశారు అక్కడ, 1981 అని. ఇది హాల్, మా తాతగారి సామాన్లు ఉంటాయి దాంట్లో, బీరువా. చిన్నప్పుడు మా డాల్స్ అన్నీ దాంట్లోనే ఉండేవి. ఇది కిచెన్, ఒక్కరే ఉంటారు కదా,
ఇలా అడవిలా ఉన్నట్టుంటది. గాయస్, మా తాతగారు కష్టాలు చెప్తున్నారు, వినండి. కోయిలు కూడా నుంచి షుగర్ బిళ్ళ అయితే తెప్పించుకోమా అని జేబులో పెట్టుకున్నాను. అమ్మకి ఇచ్చాను. మరి నువ్వే కదా చెప్పావు. మా తాతగారు వాళ్ళ ఊరికి జమీందార్. నువ్వే కదా చూస్తున్నావు. ఒక 100కే పెద్దేమన్నా అన్నావు. నువ్వే కదా చూస్తున్నామని రాత్రి ఇచ్చాను. అది నాకు చూడదు. నాకు మాసం పచ్చడి తేదో. మా తాతగారికి ఎప్పుడు నేను చికెన్ లివర్ పికిల్ తెస్తూ ఉంటా. అదే అడుగుతున్నారు. ఈరోజు తీసుకురాలేదని అలిగారు. ఇది చీపురు చెట్టు. చీపుర్ల చెట్టు అంటే తెలుసా? కొండ చీపుర్లు అంటాం మేమైతే. స్మూత్గా ఉంటుంది తిడుచుకోవడానికి. ఆ చెట్టు అది. అవి కోసి ఎండలో పెడితే చీపురు రెడీ అయిపోతుంది. మా తాతగారికి ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్లో ఏముండవు, ఎంటీ ఉంటుంది. మేము కర్రీ తీసుకొస్తాము. తీసుకొచ్చిన ప్రతిసారి ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం. దానికి కాకులు కొట్టుకోవడానికి ఎప్పటిదో అనుకుంటా. ఇది చెక్కతో చేశారు, చూసారా? నాకైతే కొట్టడమే రాదు. మా తాతగారు వాటర్ వస్తున్నాయి కదా, అవి డ్రింకింగ్ వాటర్ అనమాట, పంచాయతీ వాటర్. మేము పడతామని అన్నా ఒప్పుకోరు. మా తాతగారే తెచ్చుకోవాలి. నేను హెల్ప్ చేస్తా. ఈరోజు నువ్వు హెల్ప్ చేస్తావు, రేపటి నుంచి నేనే కదా మోసుకోవాలి అని చెప్తారు. భారతీయ టైపు, ఫుల్ పొగరు యాటిట్యూడ్ మా తాతగారికి. ఏదో ఏజ్ అయిపోయింది కదా అని అలా కనిపిస్తారు కానీ భారతీయుడు. ఒకసారి చూడండి. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే. ఒక అరగంట యుద్ధం తర్వాత మా తాతగారు షర్ట్ వేసుకొచ్చారు. అది కూడా పాతదనమాట, కొత్త బట్టలు వేసుకోరు. కష్టపడి ఒక అరగంట తర్వాత షర్ట్ వేసుకున్నారు. కొత్త బట్టలు వేసుకోరు, పాతయే కావాలి. చిరిగిపోయి కొత్త బట్టలు మాత్రం వేసుకోరు, అన్ని చిరిగిపోయి పాతవే. వీడియో తీస్తున్నామని చెప్తే మా తాతగారు కూడా యాక్టింగ్ చేస్తున్నారు. పెద్ద యాక్టర్, భారతీయుడు అని చెప్పాను కదా. ఇప్పుడు చూడడానికి ఏదో పళ్ళు ఊడిపోయి ముసలైపోయి ఇలా ఉన్నారు కానీ అప్పట్లో ఫుల్ టార్చర్ చేసేవారంట మా అమ్మమ్మని, మా మమ్మీని. గేటు దాటితే ఊరుకోరంట. 1 డేలో వస్తానన్నావు, ఇంకా ఎందుకు రాలేదని చెప్పి దమాయించేవాళ్ళం. మా తాతగారు అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళంట. అప్పట్లో ఏం నాటకాలు వేసేవాళ్ళు? డాన్స్ వేస్తారు కదా ఇలాగా. కాదు, కృష్ణాంజనేయ యుద్ధంలో ఆంజనేయులు వేశాను. ఏ చూపించండి, చూపించండి. రామా అలనాడు అమ్మలో సీతమ్మ జాడ తెచ్చి నీకిచ్చిన కోతి కదా. అయిపోయిందా? పద్యం అది బాగుంది. డాన్స్ కూడా వేసేవాళ్ళు కదా. డాన్స్ ఇలాగా రామా అని ఇలా డాన్స్ వేస్తారు కదా. రామా నన్ను బ్రోవేనిరా వెనిద్రియక శ్రీరామ నన్ను బ్రోవేనిరా కమల నయన గరుడ గమన గరుచరహిత ఈ నవన రామ నన్ను బ్రోవేనిగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు చొలుపే ఉన్నదు జయం నిశ్చయంబుల భయం గుర్తొచ్చినాయి అన్ని చెప్పేస్తున్నారు. జంకు బొంకు లేక ముందు సాగి పొమ్ముల కష్టాలు కోర్చిన సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు పవిత్రమైన ఆశయాలు మరువకూడదు
అందరు పెద్దవాళ్ళు తాతగారులు వాళ్ళంటే సైలెంట్గా మూలగొచ్చుని ఉంటారు కదా, మా తాతగారు అలా కాదు, నాన్ స్టాప్ మనుషులు దొరికితేనే చాలు మాట్లాడుతూనే ఉంటారు. ఆరోగ్యం కొంచెం బాగుండదు, మాట్లాడుతూ ఊసాడుతుంటేనే. మరి మా ఇంటికి రావచ్చుగా, మా ఇంట్లో మనుషులు ఉన్నారుగా. ఎవరున్నారు? మా మమ్మీ మా డాడీ. ఎవరో కనపడవు గుళ్ళో దేవుళ్ళకు తిని. అమ్మమ్మ కాకదుగో అదిగో వచ్చేసి కథ ఏదైనా పెట్టి బాబా. ఈ కాకిని మా తాతగారు అమ్మమ్మ కాక అంటా ఉంటారు. అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మ వచ్చింది, చూసావురా? రోజు దానికి ఫుడ్ పెడతా ఉంటారు. వచ్చింది ఇప్పుడు కాదు అసలు ఇయ్యాల. అమ్మమ్మ కాకి, అది ఇయ్యాల అసలు. అమ్మమ్మ కాకి. మా తాతగారు అంటూ ఉంటారు, మేము వచ్చినప్పుడల్లా దానికి ఏదో ఫుడ్ పెట్టమంటారు. మేము తినేవి కూడా పెడతాం. చూపించు. మా అమ్మమ్మ కాకి. అమ్మమ్మ, అమ్మమ్మ కాకి. నేను దగ్గరికి వచ్చాను కదా భయపడింది. మా అమ్మమ్మ కాకి దూరం నుంచే చూస్తాను. అలా కదమ్మా, పొద్దున్నే నేను లేకలేదనుకో సరిగ్గా వచ్చేసి ఇక్కడ నుంచుని అరిచేద్దా, అప్పుడు లేచేసరికి వచ్చేస్తాను. అవునా? వచ్చేసి అన్నం తినేటప్పుడు సరిగ్గా వచ్చి బలి కేకేద్ద ఇక్కడ నుంచి. అప్పుడు పేట్లో ఇంత అన్నం కలిపి కూర్చోండి, కాళ్ళ నొప్పులు వస్తుంది. మా తాతగారు స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నడవలేరని చెప్పి మేము ఇది కట్టామన్నమాట. స్టెప్స్ దిగేటప్పుడు సపోర్ట్ ఇలా ఇలా దిగాలి, ఇలా పట్టుకుని ఇలా దిగుతూ ఉంటాం. ఇంటికి ఎవరైనా చూడడానికి వచ్చినా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఐడియా నాదే గాయస్, నాదే. ఎలా ఉంది? మా తాతగారు చూసారా, మేము హెల్ప్ చేస్తానని ఒప్పుకోరు. భారతీయుడు, భారతీయుల్లో కమల్ హాసన్ లాగా అనమాట.